హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే గుత్తి వంకాయ కర్రీ. అసలు ఈ కర్రీని ఇష్టపడిన వాళ్ళు చాలా వరకు ఎవరు ఉండరు. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం కర్రీ కోసం కొన్ని పల్లీలను తీసుకొని కొంచెం వేయించుకుందాం. తర్వాత ఒక స్పూన్ నువ్వులను కూడా తీసుకొని వేయించుకోవాలి. ఇవి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కొన్ని ధనియాలను తీసుకొని కూడా వేయించుకోవాలి. అందులోనే కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఒక 4-5 లవంగాలను వేసి కూడా వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని పౌడర్ చేసుకోవాలి. నేనైతే రోట్లో చేసుకుంటున్నాను, ఎందుకంటే ఈ రోట్లో పౌడర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో కొన్ని మిరియాలు, కొంచెం బిర్యానీ ఆకు, కొంచెం దాల్చిన చెక్క కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఫ్లేవర్ కోసం కొంచెం బగారా మసాలా కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి మెత్తగా అయ్యాక ఒక 2 స్పూన్ల కారం, ఒక స్పూన్ ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మెత్తగా అయిపోయాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ వంకాయ ముక్కల్ని ఇలా కట్ చేసుకొని పెట్టుకోండి. మనం పక్కన పెట్టుకున్న పౌడర్ని ఈ వంకాయ ముక్కల్లో ఇలా పట్టించండి, మొత్తం పట్టించాలి. ఇప్పుడు అన్నిటికీ పెట్టడం అయిపోయింది. ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక కొద్దిగా ఉల్లిగడ్డలు, కొద్దిగా పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవి వేగాక ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా మసాలా పెట్టుకున్న వంకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇవి మెల్లగా కొంచెం అటు ఇటు కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగా ముక్కల్లో పట్టించిన మసాలా మిగిలి ఉంటే అది కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోండి. చూడండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది.
పైన కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. కర్రీ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఓకే అండి, ప్లీజ్ కీప్ వాచింగ్ మై ఛానల్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే అండి, బాయ్ బాయ్.